నేను మీ సృష్టి. ఇవాళ మనతో ఉన్నారు హరోం హరా డైరెక్టర్ సాగర్ ద్వారక గారు. హాయ్ సార్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ అండి, థాంక్యూ. సో ఐ థింక్ చాలా బిజీగా ఉన్నట్టున్నారు, మీరు ఇక్కడ నుండి అక్కడ పరిగెడుతున్నారు ప్రమోషన్స్ కాబట్టి. బిజీ అంటే ఇప్పుడు డెలివరబుల్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎండ్ మూమెంట్ కదా. సో హౌ ఇస్ యువర్ ఎక్సైట్మెంట్ లెవెల్, అంటే హౌ ఆర్ యూ డీలింగ్ విత్ అ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ వన్ పాయింట్? పార్ట్ ఆఫ్ లైఫ్ అండి ఇప్పుడు. సో ఇదేం పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎందుకంటే జనంతో కూర్చొని ఈ సినిమా చూడాలనుకుంటున్నాను. Okay. Your teaser and trailer received great response. Thank you. So what are you looking forward to? Ante is this like a new Sudhir Babu ni chustama memu That that is for sure. sure. Yeah. Okay. Because is it going to be like never in a scene before Avatar, if I'm not wrong? So you're talking about Sudhir Babu garu? Yes. That is, yes. yeah. అది 100%. ఇప్పుడు దాకా చూడండి సుధీర్ బాబు గారిని చూస్తారు. Okay. అండ్ ఇట్ మేక్ ఎ మార్క్. ఈ సినిమా తర్వాత ఐఎమ్ వెరీ షూర్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆయన కోసం కథలు రాయడం మొదలు పెడతారు. ఐ హోప్ దట్ మీరు అనుకున్నదే నిజం అవ్వాలని. 100% అవుతుందండి. యా. సో కమింగ్ టు ద ఫిల్మ్, దాంట్లో ఫిల్మ్లో చాలా సుబ్రహ్మణ్య స్వామి రెఫరెన్సెస్ యూ హ్యావ్ పుట్. సో వై డిడ్ యూ ఫీల్ దట్ ఈ పర్టికులర్ గాడ్ని పెట్టి మనము ఐ వాంట్ టు రెఫర్ అని చెప్పేసి? నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుని కదండి. ఓకే ఓకే భక్తుల్ని. ఓకే. సో మీరు హైదరాబాద్ నుంచేనా? కాదండి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నాది. ఓకే. సో నా ఇష్టదైవం సుబ్రహ్మణ్య స్వామి. ఓకే. సో దట్ ఇస్ వై టైటిల్ లోగో నుండి ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ ఆఫ్ హిస్ రెఫరెన్స్. ప్లాన్ అన్‌ప్లాన్డ్. ఓకే. అది అలా గాడ్స్ దిస్ అనుకోండి, గాడ్స్ బ్లెస్సింగ్ ఆన్ యు. బ్లెస్సింగ్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు డార్లింగ్ అది సుమంత్ ఫాదర్ పేరు సుబ్రహ్మణ్యం గారు అవడం. ఓకే. ఓకే. ప్రొడ్యూసర్ వాళ్ళ డాడీ పేరు. ఓకే. నాకు తెలియకుండానే ఈ సినిమా చాలా తెలియకుండానే, మేము ప్లాన్ చేయలేదు. ఓకే. టైటిల్ రివీలింగ్ వీడియోకి నేను ముహూర్తం చూడలేదు. నేను ఓన్లీ టైటిల్ చూశాను, డేట్ చూశాను. సో సెప్టెంబర్ 30 సంథింగ్ రిలీజ్ చేసానని చెప్పాను. ఆ తర్వాత తెలిసిందే ఆ రోజు షష్ఠి అని అనుకున్న తర్వాత. సో అలాగా ఎవ్రీ టైం మేము తెలియకుండానే ముహూర్తం కూడా, ఈ సినిమాకి ముహూర్తం కొట్టింది షష్ఠి రోజు. సో అలా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజే జరగడం, ఈ సినిమా నాకు వెరీ వెరీ స్పెషల్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సో వెన్ అంటే ఈ సినిమా తీయడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే వెన్ డిడ్ యూ స్టార్ట్ ద ప్రిన్సిపల్ షూటింగ్? ప్రిన్సిపల్ షూటింగ్ స్టార్టెడ్ ఇన్ April 17th, 2023. ఆల్మోస్ట్ బిన్ అన్ ఇయర్. ఓకే. సో ఈ స్క్రిప్ట్ రాసేటప్పుడు లైక్ డిడ్ యూ ఇమాజిన్ సుధీర్ గారు ఇన్ దిస్ రోల్ ఆర్ హౌ డిడ్ ద ప్రాసెస్ బిగిన్? సుధీర్ గారు ఐడియా వస్తారు. ఐడియా వాజ్ దేర్. ఓకే. ఐడియా లేదని చెప్పకూడదు, ఐడియా ఉంది. అప్పటికి ఐడియా కూడా ఇంత పెద్దగా నేను ఇమాజిన్ చేయలేదు. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా చేసే టైంకి, సో ఇనిషియల్గా ఇది డెబ్యూ అవ్వాలి. ఒకవేళ నేను యాజ్ డెబ్యూటెంట్ లాగా మనం ఒక 4-5 ఆప్షన్స్ పెట్టుకుంటాం ఎనీ ఫిల్మ్ మేకర్. సో నేను అదే ఒక క్రైమ్ కామెడీ, ఒక హరోం హరా, ఇంకొన్ని స్క్రిప్ట్స్ పెట్టుకున్నాను. ఆ స్క్రిప్ట్లో ఏమైంది అంటే, ఈ ఒక్క స్క్రిప్ట్ దీన్ని స్కేల్ కానీ లేకపోతే దీనికి ఉన్న క్యాన్వాస్ కానీ చాలా చిన్నగా ఉండే అప్పుడు. ఓకే. ఇనిషియల్లీ ఇట్ వాస్ వెరీ స్మాల్. ఓకే. బట్ నేను సుధీర్ గారు ఎప్పుడైతే ఆఫ్టర్ హరోం హరా నాకు చాలా సినిమాలు వచ్చాయండి. ఎలా అంటే మా దగ్గర కథ ఉంది, సెటప్ ఇస్ రెడీ, ప్రొడ్యూసర్ రెడీ, ఎవ్రీథింగ్ రెడీ, ప్లాటర్ ఇస్ రెడీ, మీరు వచ్చి చేయాలి, డైరెక్ట్ చేయాలి. ఓకే. నేను నిజంగా ఏదైనా డిఫరెంట్ జానర్స్ వచ్చింటే మేబీ ట్రై చేసేవాను, ఎందుకంటే ప్లాటర్ ఇస్ రెడీ అన్నారు. నాకు వచ్చిన వాటిల్లో ఒక సగం పైన లవ్ స్టోరీస్. సో లవ్ స్టోరీ మీరు ప్రిఫర్ చేస్తారా, యాక్షన్ సినిమా ప్రిఫర్ చేస్తారా? ఐ హేట్ లవ్ స్టోరీస్ అండి. నచ్చవా? ఎందుకు? అంటే పాస్ట్ లో ఏమైనా బ్రేకప్ స్టోరీ ఉందా, అందుకనే లవ్ కి? లవ్ మ్యారేజ్ అండి. ఐ కాంట్. ఎలా అంటే నేను వెల్ మేకింగ్ అది నాకు ఎగ్జిట్ చేయదు. ఓకే. బికాస్ ఇట్స్ ద సేమ్. అంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మోస్ట్ ఆఫ్ ద సినిమాస్లో లవ్ అంటే స్టార్టింగ్ అలానే సాగుతుంది, కొంచెం మీడియాకర్ అయిపోతుంది. బేసిక్గా లవ్ స్టోరీస్ ఆర్ వెరీ సింపుల్. మీట్ లాస్ట్ మీట్, యా, ఇన్ బిట్వీన్ సినారీస్ కొంచెం కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అనుకున్నా. అంటే ఆ కైండ్ ఆఫ్ దీంట్లో నాకు ఎగ్జిట్ చేయదు. ఒక సెన్సిటివ్ ఎమోషన్ని, అంటే ఈ సీన్లో హీరో అన్న ఒక్క మాటకి ఆ అమ్మాయి ఇలా నో అది అలాగే. అంటే బేసిక్గా మీకు క్రింజ్ కంటెంట్ ఇష్టం లేదనుకుంటా. అడవాలండి బట్ బేసిక్గా నాకు
స్కూల్ లవ్ స్టోరీస్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ లవ్ స్టోరీస్ కానీ కొంచెం దూరం ఉంటారు. చాలా చిరాకు. ఓకే. అంటే హిట్ అయిన పెద్ద పెద్ద సినిమాలు కూడా నేను చూడలేదు. జస్ట్ లవ్ స్టోరీ ఉన్నందుక. ఓకే. సో యాక్షన్ సినిమాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్? చాలా ఉన్నాయి. చాలా, ఒక రెండు చెప్పండి పోనీ. నాకు బాన్ సిరీస్ చాలా ఇష్టం అండి. ఓకే. బాన్ సిరీస్, బాన్ ఐడెంటిటీ, బాన్ అల్టిమేట్, బాన్ సుప్రమసీ. ఓకే. సో ఈ సిరీస్, బాన్ సిరీస్ నాకు చాలా ఇష్టం. జాన్ విక్ సిరీస్ చాలా ఇష్టం. ఓకే. జాన్ విక్ ఇస్ లైక్ మై ఫేవరెట్. ట్రూ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్ మీరు బేసిక్గా చెప్పాలంటే? నో, అంటే అవే కాదు. ఇప్పుడు అలా ఉంటే ఐ లవ్ మలయాళం సినిమా లాట్. చాలా డ్రామా ఉంటుంది అందులో. యా, మలయాళం సినిమా. సో మహేష్ అంటే ప్రతీకారం ఇక్కడ అప్పటికి రీమేక్ కూడా అవ్వలేదు. నేను అప్పటికి నేను బేసిక్గా చూసినప్పుడు 2 times పైన చూశాను అది, మహేష్ అంటే ప్రతీకారం. అవన్నీ కాదు, నాకు ఎనీథింగ్ ఇస్ సెన్సిబుల్, ఎనీథింగ్ ఇస్ ఎమోషనల్, దట్ వర్క్స్ ఫర్ మీ. సెన్సిబుల్ కంటెంట్ యూ వాంట్ టు మేక్ బేసికలీ, దట్స్ ఇట్ కదా. ఓకే. సో మీ ఫస్ట్ సినిమా సెహరీ వచ్చేసి ఇట్ వాజ్ లైక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. దెన్ హౌ డిడ్ యూ మేక్ అ రామ్ కామ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద స్టార్ట్? అంటే బిగినింగ్ అయితే దాంతోనే స్టార్ట్ చేశారు కదా, ఎలా మరి? ఓకే, ఇది నేను ఐ డోంట్ వాంట్ ఫేక్ ఇట్, బట్ బేసిక్గా ఏంటంటే ఐ కేమ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. నేను నాకు పెరిగిన వాతావరణంలో నాకు కాఫీ అంటే ఏంటంటే ఇలా ఫిల్టర్ కాఫీ ఒక బ్రాంజ్ కప్లో ఇచ్చి, కుంభకోణం కాఫీ అంటారు బేసిక్గా. కుంభకోణం ఫిల్టర్ కాఫీ. అలా మంచిగా చెక్కని పాలతో కాఫీ ఇచ్చి నాకు ఇస్తే నాకు అది ఆ కాఫీ తెలుసు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ బక్స్కి వెళ్తే అతను ఏదో క్యారమెల్ సంథింగ్ వేసి ఇచ్చేస్తాడు, ఏదో ఇస్తాడు కానీ 500 రూపాయలు దొబ్బుతాడు మన దగ్గర నుండి. చెప్పాలంటే ఏంటంటే నేను ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రైస్. నేను ఏంటంటే అరోమా కావచ్చు, లేకపోతే బేసిక్ టెక్స్చర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను ఆ కాఫీ ఎంజాయ్ చేయలేను. ఫర్ మీ కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ. సో నేను అదే చూపించాను అనుకున్నా. సెహరీ ఏంటంటే అంటే దేవుడు అలా డెస్టినీ అని నమ్ముతా. నన్ను తీసుకెళ్ళి స్టార్ బక్స్లో పడేసాడు, నేను ఆ కాఫీ తాగాల్సిందే. ఓకే. ఓకే, సరే. అయితే ఇప్పుడు సెకండ్ సినిమా వచ్చేసి యాక్షన్ ఫిల్మ్ తోటే స్టార్ట్ చేద్దాం అనుకున్నారా మీరు? 100% నేను రాసిన కంటెంట్ అవ్వాలి, 100% నేను అనుకున్న వరల్డ్ని నేను చూపించాలని నేను ఫిక్స్ అయ్యాను. అందుకోసమని. ఓకే. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ సుధీర్ గారు, సిన్స్ ఈజ్ యువర్ సెకండ్ హీరో? ఎక్స్ట్రాడినరీ అండి, ఎక్స్ట్రాడినరీ. ఓకే. అదేదో కెమెరా ఉందని కాదు, మీరు ఆఫ్ కెమెరా కూడా నేను ఇదే చెప్పగలను. ఎందుకంటే ఈజ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ ఆర్టిస్ట్. అసలు క్లాప్స్ కొట్టిన సీన్లు ఉన్నాయి సినిమాలో. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర ఒక ఒరిజినల్ స్వాగ్ ఉంటుంది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ వచ్చింది, అంటే ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు ఇప్పుడు దాకా. ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ, సో వర్క్ అయ్యింది. సో ఇప్పుడు డైరెక్టర్ అనేది యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫీల్డ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ సరే నేను చూసుకొని వదిలేలా కాదు. సో హౌ ఇస్ ఇట్ మేనేజింగ్ ఫిల్మ్ ఆఫ్ దిస్ స్కేల్? అంటే దిస్ ఇస్ అ హ్యూజ్ ఫిల్మ్ ఓన్లీ కదా ఫర్ యూ, బికాస్ యూ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్. మీరు కూడా డెబ్యూటాంట్ అని చెప్పలేను, సెకండ్ ఫిల్మ్ కాబట్టి ఎలా మీరు అడాప్ట్ చేసుకున్నారంటే ఈ పని ఉంటుంది, ఆ పని ఉంటుంది, ఇక్కడ పరిగెత్తాలి, అక్కడ పరిగెత్తాలి. ప్రాపర్ డెబ్యూట్ ఫిల్మ్ ఫర్ మీ. లైక్ ఓకే. నేను ఇంకా ఇందాకేదో ఎవరితోనో చెప్పాను కూడా, లైక్ సెహరీకి నేను డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారగా నేర్చుకున్నాను. సో నౌ యూ కెన్ సీ ఏ జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్, దట్స్ ద డిఫరెన్స్. ఒక లైన్ లో ఎంత డిఫరెన్స్ ఉండొచ్చా? ఓకే. సో మీరు అన్నట్టు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే నేను ఫ్రెండ్స్తో పనిచేశానండి ఈ సినిమాకి. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, టెక్నీషియన్స్? అంటే చైతు మ్యూజిక్ డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్, ఎక్స్ట్రాఆర్డినరీ ఇన్ హిస్ క్రాఫ్ట్. అతను నా ఫ్రెండ్. సో చైతు నుంచి మ్యూజిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తానో తనకు తెలుసు, ఇద్దరం సింక్లో ఉంటాం. సో ఇట్స్ వెరీ ఈజీ టు వర్క్ విత్. సేమ్ డిఓపి అరవింద్. సో ఐ యూస్ టు కాల్ మై ఫ్రెండ్. నా సెహరీకి డెబ్యూట్ తను. ఓకే. సేమ్ ఇద్దరం కలిసి చేసాం. ఓకే. రవితేజ గిరిజాల నా సెహరీకి కూడా తనే. ఇప్పటిదాకా తను అన్ని రామ్ కామెడీలు చేసాడు, డ్రామా సినిమాలు చేసాడు. ఇది ద ఫస్ట్ టైం కమర్షియల్ యాక్షన్ డ్రామా చేయడం.